అందరికీ నమస్కారం. గుండెపోటుతో కుప్పకూలిన సిటీ పోలీస్ కమిషనర్. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ అయ్యేలా అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, గుండెపోటుతో మృతి చెందుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. ఛాతీలో విపరీతంగా నొప్పి, చెయ్యి కాలు నొప్పి, ఉదరం పైభాగంలో కనిపించే నొప్పి, వాంతులు, పంటి నొప్పి, ఊపిరాడినట్టు ఉండడం, మెడపై ఒత్తిడి పెరగడం వంటి లక్షణాలుంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తిరువనంతపురం సెంట్రల్ స్టేడియం రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ కుప్పకూలిపోయారు. పరేడ్లో గవర్నర్ ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలలో గవర్నర్ రాజేందర్, అదేవిధంగా ఆర్లేకర్ ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా సిపి థామ్సన్ జోస్ పడిపోయినట్లుగా వీడియోలు తెలుస్తోంది. అయితే వెంటనే అలర్ట్ అయిన అతని సహచరులు అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వెంటనే సీఎంకి ఈ విషయం తెలియడంతో తక్షణ చర్యలు తీసుకుని సరైన ట్రీట్మెంట్ అందించాలని అక్కడ ఉన్నటువంటి ఇంకా అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.